హాయ్ అండి అందరికీ. ఏంటంటే ఈరోజు అయితే మనం ఒక ఊరు మొత్తాన్ని ప్రాంక్ అయితే చేయడానికి వెళ్ళబోతున్నాం. ఏ ఊరు వెళ్తున్నాం అంటే ఎస్కోట్లో ఉన్న పుణ్యగిరి మీ అందరికి తెలిసే ఉంటుంది. సో ఆ కొండపైన ఇంకా చాలా కిలోమీటర్స్ పైకి అయితే ఫారెస్ట్ ఏరియాలా ఉంటుంది మొత్తం లోపలంతా. సో ఆ చెట్ల మధ్యలోంచి ఎన్నో 5 కిలోమీటర్స్ పైకి వెళ్తే అక్కడైతే ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో ఒక 100 మంది వరకు ఉంటున్నారు, 35 ఇల్లులు ఉన్నాయి. సో ఆ ఊరిలో అయితే వెళ్ళి మనం అయితే ప్రాంక్ చేయబోతున్నాం. ప్రాంక్ ఏంటంటే ఒక హీరో వస్తున్నాడు మీ ఊరు అని అయితే వాళ్ళకి చెప్పడం జరిగింది మా ఫ్రెండ్స్ అయితే వెళ్ళి. సో ఏంటంటే ఆ హీరో అయితే అన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తాడు, మీకు గ్రాసరీస్, బేసిక్ నీడ్స్ అవి అని అయితే చెప్పారు. సో ఏంటంటే ముందుగానే మనం అన్నీ వాళ్ళకైతే అందజేసాము ముందు రోజే. ఆ వీడియో కూడా మీకు ప్లే చేసి చూపిస్తాను. మా ఫ్రెండ్స్ ఏంటంటే హీరో వస్తున్నాడు మీ ఊరు, సో అతను మూవీస్ బాగుంటాయి అది ఇదని చెప్పండి అని చెప్పి ముందుగా ఇంటిమేషన్ ఇచ్చారు వాళ్ళకి. ఎవరో హీరో అయితే వస్తున్నాడని అనుకుంటున్నారు. వెళ్ళే ముందు ఏంటంటే ఆ ఏరియా మొత్తం అంతా చాలా ఫారెస్ట్ ఏరియాలో ఉంటుంది. ఏంటంటే పాములు ఉంటాయి, చిన్న జంతువులు చాలా అయితే ఉంటాయి. ఏంటంటే వెళ్ళే దారిలో చాలా ఇబ్బందులు పడి వెళ్ళాలి. చాలా కొండపైకి అదైతే మనం ఎక్కలేము. ఇప్పుడు పుణ్యగిరి కొండ ఎక్కడానికి చాలా ఇబ్బంది పడతారు చాలామంది. అలాంటిది ఆ కొండ దాటి ఇంకో కొండ మీదకి అయితే వెళ్ళబోతున్నాము. మీకు అయితే కనిపిస్తుంది కదా చివర, ఆ కొండపైకి మనం వెళ్ళబోతున్నాం ఇప్పుడు. సో వీడియో అయితే పూర్తిగా చూడండి, మంచి ఫన్ అయితే ఉంటుంది వీడియో మొత్తం. ఇంకా స్పెషల్ థ్యాంక్స్ అయితే చాలామందికి చెప్పుకోవాలి. యూఎస్ నుండి నవీన్ గారికి అసలు చాలా థ్యాంక్ యూ సార్. మీకైతే మాత్రం మా అలాంటి వాళ్ళకి మీరు ఇలాంటి సపోర్ట్ ఇవ్వడం అనేది నాకు చాలా నచ్చింది. ఫస్ట్ వీడియో నుండి ఇప్పటి వరకు ప్రతి వీడియోలో మీ కాంట్రిబ్యూషన్ అయితే ఉంటుంది. ఇదైతే నాకు చాలా నచ్చింది. నేను ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిని. నేను మహా అయితే ఒక నెలకి ఒక 2-3 ఫ్యామిలీస్కి ఏదో గ్రాసరీస్ అయితే హెల్ప్ చేసే అంత రేంజ్ అనేది. సో బట్ ఏంటంటే ఆ లెవెల్ దాటి ఇంకొద్దిగా ఎక్కువ చేస్తున్నానంటే మీలాంటి వాళ్ళ సహాయం వల్లనే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇంకా కొంతమంది ఉన్నారు, కువైట్ నుండి ఒక అక్క ఉన్నారు, నెక్స్ట్ చెన్నై నుండి ఒక అక్క ఉన్నారు. సో వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. సత్యనారాయణ బ్రో, మీకు కూడా చాలా థ్యాంక్ యూ బ్రో. మీరు కూడా మీ కాంట్రిబ్యూషన్ ఇచ్చారు ఈ వీడియో కోసమని. సో చాలా సంతోషంగా అనిపిస్తుంది మీ అందరూ 1 by 1 ఇలా వచ్చి సపోర్ట్ చేయడం అనేది. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, లెట్స్ గో. పుణ్యగిరి అయితే వచ్చాము. ఏంటంటే మీకు ముందుగా వీడియో ముందులో చెప్పాను కదా. సో ఏంటంటే మన వాళ్ళు ఆల్రెడీ ఆ పీపుల్ని, ఆ విలేజ్ పీపుల్ అందరినీ కలిసారు ఆల్రెడీ. ముందుగానే కలిసి ఇలా సినిమా హీరో వస్తున్నాడు అనేసి అయితే వాళ్ళకి చెప్పారు. నేనే ఈరోజు వెళ్ళబోతున్నాను అక్కడికి. నేను ఇలా వెళ్తే వాళ్ళు నమ్మరు కదా. చిన్న ప్లాన్ అయితే చేసాము. ఆ ప్లాన్ ఏంటో చూడండి. సో ఇప్పుడు ఇలా వెళ్తే నమ్ముతారు కదా. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి ప్లీజ్. వర్క్ ఫర్ మీ. థ్యాంక్ యూ. మా ఫ్రెండ్స్ అందరిని తీసుకొని వచ్చాను, పైకి వెళ్దాం. సో వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, నన్ను హీరోలా ట్రీట్ చేస్తారా లేదా అనేది మీరు చూడండి వీడియోలో. కమ్. సో పుణ్యగిరిలో స్పెషల్ ఏంటంటే ఇక్కడ కొన్ని రాళ్ళు ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా మీరు. ఈ రాళ్ళు ఏదో స్పెషల్ అని చెప్పారు మనకి. చూసారు కదా, చిన్న రాళ్ళు అయితే తీసుకుంటారు. ఇలా రాళ్ళు తీసుకొని పైకి ఇసురుతారంట. సో ఇలా పైకి ఇసురితే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు, పెళ్ళి అవ్వని వాళ్ళకి పెళ్ళి అవుతుందంట. అడ్రస్ పెట్టు, నాకు పెట్టు అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్. నువ్వు నాకు అడ్రస్ పెట్టు, నాకు అర్జెంట్గా అడ్రస్ పెట్టాలి. నువ్వు అడ్రస్ పెట్టు. చూద్దాం, ఇసురుదాం. అంటే పెళ్ళి అవ్వకుండా పిల్లలు అలా పుట్టరు కదా. సో మీరు కూడా రండి. చూడండి, సార్ హీరో అన్నమాట. మీరు ఆయన సినిమాలు చూసారంటే అది చెప్పండి. మీ సినిమాలు చూస్తాం మేము, మీరు మాకు తెలుసు అన్నట్టు చెప్పండి అనమాట. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్ అక్కడ వచ్చారు మామూలుగా మీ సినిమాలు బాగుంటాయి మేము చూస్తామండి, మీ సినిమాలు నచ్చితే అలా చెప్పండి. కొద్దిగా పోయినట్టు చెప్తే బాగుంటుంది మనకి. చిన్న పోయినట్టు చెప్పాలి, సినిమాలు బాగుంటాయండి, మీ సినిమాలు బాగుంటాయి చూస్తూ ఉంటాం అని కొంచెం పోయినట్టు చెప్తే ఆయన కూడా మనకి బాగుంటుంది, సంపత్తిగా ఉంటుంది కదా. అది షూటింగ్ అయిపోయింది, లైవ్ షూటింగ్ అంటే వచ్చాము. స్వాగతించడం గట్ట ఏమైనా చేయండి. రైస్ ప్యాకెట్లు అయితే తెచ్చాము, 40 రైస్ ప్యాకెట్లు ఉంటాయి అందులో. అన్నీ చూసుకొని రేపు చూడండి. వచ్చినండి మొత్తం గ్రాసరీస్ అయితే అందరికి ఇచ్చేశారు మన వాళ్ళు. ఏంటంటే మనం వస్తున్నాము, హీరో వస్తున్నాడని వాళ్ళకి చెప్పి, సో కొద్దిగా పొగడండి హీరోని అన్నట్టు చెప్పారు వీళ్ళు. సో చూద్దాం వాళ్ళు ఎలా యాక్ట్ చేస్తారు, ఎలా చేస్తారు అనేది. సో ప్రాంక్ అనేది ఇంకా ఎక్సలెంట్ వస్తుంది అని ముందుగా ఇలా ప్లాన్ చేసామన్నమాట మేము. ఎస్కోట్ నుండి మల్లా నవీన్ అండ్ అవినాష్ బ్రో థ్యాంక్ యూ, బాగా సపోర్ట్ చేశారు. ఇటు నుండి వెళ్ళిపోవచ్చా?
తెలుసా రూటు? సరే పదండి, పైకి అయితే వెళ్ళిపోతున్నాం వాళ్ళ విలేజ్కి. చాలా చాలా వెయిట్ చేస్తున్నారు ఎవరు వస్తున్నారా ఏంటా అని. సో వాళ్ళకి సరుకులు అయితే నిన్న నైటే ఇచ్చేసారు మా ఫ్రెండ్స్ వెళ్ళి. సో వాళ్ళకి ఇంటిమేట్ చేశారు అలాగా హీరో వస్తున్నాడు అది ఇది అని చెప్పేసి. అమ్మో అవస్థ వచ్చేస్తుంది. అదేంటండి వెళ్ళగానే ఉంటారు? అవుట్ అవ్వాలి, లేకుంటే ఆట చివరి దాకా ఆడాలి. అంత ఓపిక నాకు లేదు, నువ్వు వెళ్ళరా. సో ఏంటంటే చాలామంది ఎక్కలేమో అని చెప్పి డ్రాప్ అయిపోయి కింద వెయిట్ చేస్తున్నారు. సో కొంతమంది అయితే వెళ్తున్నాము పైకి. సో చూద్దాం పైన ఏమవుతుందా. సో ఎవరో హీరో అయితే వస్తున్నారని అనుకుంటున్నారు. నేను సోలోగా వెళ్తే వాళ్ళు హీరో అని నమ్మరు కదా. సో నా గ్రూప్ని అయితే వేసుకుని వెళ్తున్నాను నా ఫ్రెండ్స్ని. ఓకే ఈ అబ్బాయి నా ఫ్రెండ్ భాస్కర్. చూడండి చాలా దూరం వైజాగ్ నుంచి వచ్చాడు నా కోసమే. పాపం ఇక్కడ కష్టపడుతున్నాడు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. చూస్తున్నారు కదా ఏంటంటే అసలు నడవలేకపోతున్నాం పైకి. వాళ్ళన్నీ పట్టుకొని లేడీస్ చిన్నపిల్లల్ని ఎత్తుకొని కింద నుండి ఎన్ని కిలోమీటర్స్ నడిచి వాళ్ళు వస్తున్నారు. చాలా సూపర్ అసలు వాళ్ళు. ఏంటంటే వాళ్ళకైతే కొంత హెల్ప్ అయితే చేయబోతున్నాము. వాళ్ళ సిచ్యువేషన్ చూసి ఇంకా చెయ్యాలి అని రిక్వైర్మెంట్ ఉంటే మాత్రం తప్పకుండా ఇంకా చేయబోతాం, వాళ్ళకి చేస్తాము. ఇటేనా అట? అది గుడనియా, ఇదే ఊరు మరి. అటు గుడా రేపునిగిరి అంటారు కదా, ఇటేనా? ఇటు కాదా? పైన దగ్గర. ఓకే రండి. కాల్ అడ్డం కదా బాబోయ్. సో హాయ్ ఫ్రెండ్స్, ఏంటంటే అసలు ఇంత దూరం అయితే ఎవరు రారు. ఏంటంటే పాపం వాళ్ళంతా కష్టపడి వస్తున్నారు కదా. సో వాళ్ళకైతే చిన్న సహాయం అయితే చేద్దామని ఇంత దూరం వచ్చాను నేను నా ఫ్రెండ్స్ అయితే. సో చాలా చాలా కష్టపడుతున్నారు. చాలా వర్క్స్ ఉన్నాయి. ఆఫీస్ కూడా ఏంటంటే లీవ్ పెట్టి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, సండే వర్క్స్ ఉన్న వాళ్ళు. చాలా చాలా దూరం ఇది. బట్ వాకింగ్ చేసుకుంటూ వెళ్ళాలంటే చాలా డిఫికల్ట్ అయిన విషయం. బట్ నా ఫ్రెండ్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ, నా కోసం వచ్చిన వాళ్ళందరికీ. అసలు చాలా డిఫికల్ట్ ఏంటంటే ఈ కొండల్లోకి వెళ్ళడం. ఇందాక కూడా పాము కనిపించింది మాకు. అమ్మో అసలు డేంజర్, అసలు ఇంత డేంజర్ ప్లేస్లో ఇలాంటి చోట్ల నుంచి వెళ్తున్నారు. చాలా గ్రేట్ అండ్ నా ఫ్రెండ్స్ చాలా గ్రేట్. ఏంటంటే ఎప్పుడూ ఇలాంటి దగ్గరికి రాలేదు వాళ్ళు. సో నేను చెప్పానని చెప్పి అది కూడా హెల్పింగ్ కోసం అని చెప్పి వాళ్ళు కూడా ఒక అడుగు ముందుకేసి వచ్చారు సహాయం చేయడానికి. సో ఓకే, మనం అయితే చూడండి ఎలాగుందో మొత్తం. ఇలాంటి అడవిలోంచి ఇంకా చూడండి అందులోంచి వెళ్ళాలి ఇంకా. సో అందులోంచి చాలా డిఫికల్ట్గా ఉంటుంది అంతా. బాయ్స్ అంతా ఏంటంటే అలసిపోయారు బాగా మా వాళ్ళు. సో చూడండి పవన్ అని మనోడు కూడా యూట్యూబర్ హెల్ప్ చేయడానికి వచ్చాడు మనకి, సపోర్ట్ ఇవ్వడానికి. సో భాస్కర్ అని మా ఫ్రెండే. సో తను గాజువాక దాటి కోర్మనపాలెం నుంచి వచ్చాడు. ఇప్పుడు ప్రాణం ఆపదలో ఉంది, లేవాలి, నా వల్ల కాలేదు. మరి మీరు రారా పైకి? ఇంకొచ్చేసాం ఆల్మోస్ట్. ఇంకొక 1 కిలోమీటర్ అయితే ఉంది. నా ఫ్రెండ్స్ చూడండి ఎలాగైపోతున్నారు ఒక్కొక్కరు పాపం. వస్తాం, మన సరుకులు కూడా ఇక్కడ ఉన్నాయి. పైకే అదే ఊరు. అవును, ఇక్కడ సగానికి వచ్చి ఇంకా సగం ఎక్కాలి కదా. అండి అది ఊరిని కనిపించకపోతే అయిపోయి ఇక్కడ. మన ఊర్రా. అమ్మో చూస్తున్నారు కదా అసలు ఇది ఎలా ఎక్కుతున్నావు నాకే అర్థం కావట్లేదు. అమ్మా అదే నాకు ఏ ఎలివేషన్ వద్దు బాబు. సరుకులు ఏ ప్రాంకు లేదు బాబోయ్, ఏ ప్రాంకు లేదు. మేమే ప్రాంక్ అయిపోయాం. ఎందుకు ఏడుస్తావు? కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. అవును, పక్కనే అన్నారు. సారీ సారీ అమ్మా. సో హాయ్ గైస్, జంప్. ఇక్కడ కూర్చుని పోతాను బాబోయ్. అమ్మో వేరే ఎక్కడ ఇక్కడ పరుగు పోద్ది. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. అది చూడు అలతి. అమ్మో. సో అండి అయితే ఆల్మోస్ట్ వచ్చాం. ఇవ్వండి కనిపిస్తున్నాయి కదా, జూమ్ చేయరా.
సో కనిపించే ఇళ్ళ దగ్గరికి వెళ్తున్నాం మేము. వాళ్ళు సరుకులు పట్టుకొని అక్కడికి వెళ్ళిపోయారు నిన్న నైటే. అంత దూరం ఎలా నడిచారో. వాళ్ళు గ్రేట్ అంటే మా వాళ్ళు ఇంకా గ్రేట్. మా కుర్రోళ్ళు అయిపోతాం అనుకుంటున్నాం. జనరల్గా అయితే 1 అవర్లో ఎక్కుతారంట. మేము 4 అవర్స్ అవుతుంది వచ్చి స్టార్ట్ అయ్యి. దిగినప్పుడు ఎలా దిగుతాం ఏంటో. ఓకే రండి వెళ్దాం. ఉన్నాం సార్, ఒక 30 ఇల్లు ఉన్నాం. అందరు ఉన్నారు ఊర్లో? ఉన్నాయి సార్. నమస్కారం అమ్మా. అవునా? ఏరా అలా చూస్తున్నావు? ఏదైనా సినిమాలో చూసాను నన్ను అలా చూస్తున్నావు? ఇది నేను చూడలే. చూసావా? సినిమాలో చూసా నన్ను? లేదా? అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. ఏ సినిమా చూడలేదా? నీకు చాక్లెట్లు ఇస్తారా? బిస్కెట్లు, చాక్లెట్లు, కేక్స్ అన్ని తెచ్చాం. లైన్లో ఉండు, నువ్వు లైన్లో ఉండు. ఇవిడెవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. లైన్లో ఉండు. ఏం పెడతావురా? బాహుబలి చూసావా? మరి నన్ను చూడలేదంటున్నావు? చెప్పు. బాహుబలి సినిమా చూసావా? ఫోటోలో అయ్యే దిగుతుంటే వద్దులే. ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఏం పెట్టావురా ఈ నేల్లో? నీళ్లు తాగితేనే నెత్తురు మరుగుతుంది. ఏంటమ్మా సినిమాలు చూస్తారు మీరు? ఒక సినిమా కూడా చూడలేదు ఇప్పటిదాకా? ఒక్కటే చూడలేదా? మీరు చూసిన సినిమా పేరు చెప్పండి ఏదోటి. బలవంతం చేస్తావేంటి? ఏ సినిమాలు చూడలేదు మీరు? తెలుగు రాదా? తెలుగులో మాట్లాడు. నాకు తెలుగు రాదు. ఇది తెలుగే కదా. ఈ ఒక ముక్కే వచ్చు. తెలుగు అయితే పర్లేదు. మళ్ళీ తెలుగు కాకుండా ఇంకేం మాట్లాడతారు మీరు? అంటే ఏం మాట్లాడతాము, ఒరిస్సా పుట్టాము కదా, ఒడియా మాట్లాడతారు. సినిమాలు చూస్తారా? సినిమాలు చూస్తారా? నన్ను చూసారా ఇంతకుముందు? అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. సినిమాలోనే చేస్తాడు సార్. సార్ ఫస్ట్ సార్ కదా రాత్రి చూసాను సెల్ దగ్గర, యూట్యూబ్ లో చూసారా? ట్రైలర్ చూసారా? చిటికలే. ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది? ఏ సినిమా చూసారు? ఒక పేరు చెప్పండి. అంటే అది అటు పేరు తెలియదు కానీ ఆయన చూపించాడు కాబట్టి చూసాము. ఏంటి నన్ను ఏం చేస్తున్నా నేను ఆ సినిమాలో? ఫోటోలు మీ అమ్మ నాన్నతోనే ఉన్నావు. ఫైటింగ్ ఆడతాడు సార్. బాహుబలి చూసారా? బాహుబలి చూసాము. అది మరి నన్ను గుర్తుపట్టలే అంటే గుర్తుపట్టలేదు. ఇప్పుడు అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. మరి పోనీ అది కాదు, ఇక్కడ థియేటర్ కడితే చూస్తారా సినిమాలు? టికెట్ 10 రూపాయలు పెడితే చూస్తారా? ఒకళ్ళు గుర్తుపట్టలేదు నన్ను. ఇదేంటి ఇది గుర్తుపట్ట? సినిమాలో చూసారు, బయట చూడలేదు. అది సీరియల్లో చేస్తాడు సార్. సీరియల్ కూడా చూడలేదా? గుప్పుడంత మనసు సీరియల్ చూడలేదా? కార్తీక దీపం చూసారా? ఎవరు చూసారు? ఏది కార్తీక దీపం ఎవరు చూసారు? ఏదిట కార్తీక దీపంలో నన్ను గుర్తుపెట్టావా? ఎవరిని చెప్పు. నేను అదే ఎవరి పక్కన నటించాను? డాక్టర్ బాబు వాళ్ళ తమ్ముడు. ఎవరు పేరు తెలియదులే. బాగానే నేర్పించారు అయితే. దీనికి జీతం ఏమిస్తుర్రా? అందరికంటే ఎక్కువ 11,000 ఇస్తున్నావా? ఇంకో 4 కలిపి రౌండ్ ఫిగర్ చేయి. రండి
నా పేరు చెప్పు. నవీన్, గుర్తుపెట్టావా? ఇక అమ్మా టామీ, నువ్వు వద్దు, ఇది ముద్దు పెట్టింది అనుకో, ఇవ్వద్దా? హ్యాపీయా? నవ్వు రే, అది కాదు, నటెన్స్వా ఒక సినిమా డైలాగ్ చెప్పి ఏదోటి. ఆగు, ఏ త్వరగా వెళ్ళిపోతున్నా. ఉమ్మా పెడితే ఇస్తాను. ఉమ్మా అంటవా? అదే అవును. ఏ ఇవ్వలేదు నీకు? ఇక నీకు ఇచ్చినట్టున్నానే, నువ్వు రెండోసారి వచ్చినట్టున్నావే. మూడు తెలుసుకోకూడదు, ముద్దు పెట్టేగా. తీసుకో. తెలుగు రాదా? ఏమ్మా ఇంకెవరున్నారు? ఏ దాదా ఇట్రా ఇట్రా. తీసుకో. భయపడుతున్నావా? సిగ్గుపాటు కూడా తీసుకోవాలి. మీ పాప ఇవ్వండి, మీరు తీసుకోండి. పాప తీసుకోండి. అయితే డైలీ మీరు వెళ్ళి దిగి వస్తూ ఉంటారా? రోడ్ ఏమైనా ఉంటుందని అనుకున్నారా? రోడ్ ఉంటుంది అనుకున్నాను నేను. అలా ఎవరు ఎక్కలేంది మీరు ఎక్కారంటే చూడాలి. ఇంకో కాదు మనకు అలా కొండని అదే రారు. నువ్వు ఓకేనా? ఇవ్వండి. అదేమలాగా ఏంటి ముద్దు పెడుతున్నాను? ముద్ద? అబ్బో, పెట్టు. గాల్లోనా? ఇవ్వండి. ఓకే, హ్యాపీయా? పర్లేదు చెప్పేసినాం. ఒకసారి ఇట్లా మీరు అది కొద్దిగా ఫోన్ అది తీసుకోండి. మీరు పవన్ ఇట్రా, అజయ్ జరా పట్టుకోండి. చాలు. రే ఏంటి 6 ప్యాకా? పొట్ట చూడు. అయితే తర్వాత వచ్చిన వాళ్ళకి ఇచ్చండి ఇవి. మిగతా కూడా సర్దేయండి. కుర్రోళ్ళు మీరే ఆనియన్స్ బంగాళదుంప అవి ఉన్నాయి కదా, అవి సర్దేయండి. మీ దగ్గర నెంబర్ ఉంది కదా, దాని కాంటాక్ట్ ఏదైనా ఇబ్బంది ఉంటే, ఎవరిదైనా ఇంట్లో ఇబ్బంది ఉంటే ఆ ఫోన్ చేసి చెప్పండి. అర్థమవుతుందా? ఏదో సరదాగా మీ అందరినీ ఆట పట్టించడానికి ఏదో హీరో అది అని చెప్పాము. ఏదో చిన్న ప్రాంక్ చేద్దామని చెప్పి వచ్చాము సరదాగా. మళ్ళీ అబద్ధాలు ఆడతావు? ఎంజాయ్ చేశారా? మేము కూడా ఎవరు హీరో అన్నారు. ఏమో ఎవరో హీరో అంటే మరి యూట్యూబర్ అంటున్నారు, మరి హీరో అంటారు. లేదు మీరు హీరో అంటారంటే ఈ ఘాటి ఎవరు ఎక్కుతారా? కావాల్సింది అయితే ఖచ్చితంగా మాకు రోడ్డు కావాలి సార్. తప్పకుండా. మీకు విషయం చెప్తున్నాను వినండి. ఏంటంటే ఇప్పుడు నేను కూడా ఒక మిడిల్ క్లాస్ లో పుట్టిన అబ్బాయినే. నేను ఎస్కోట్ కుర్రోడ్ని, ఎస్కోట్ లో ఉన్నోడిని. నా స్నేహితులు వీళ్ళందరూ. సో ఏంటంటే నాకు కుదిరినంత దారి నుండి డెలివరీ అయ్యింది అనుకోండి, నాకు పిలవండి, నేను వస్తాను. ఒకసారి ఏదో కొంత సహాయం నేను నా తరపున నేను చేస్తాను. ఈసారి ఎవరైనా డెలివరీ అయితే చెప్పండి, సరేనా? అందరూ హ్యాపీ అమ్మా? ప్రెగ్నెన్సీ లేడీస్ ఎవరైనా ఉంటే డెలివరీ టైంలో ఏంటంటే ఎమర్జెన్సీ టైంలో ఏదైనా కేసు వస్తే వాళ్ళు పాపం అక్కడ నుండి డోల్ కట్టుకొని అంటే ఆ కర్రకి వేలాడించుకొని తీసుకెళ్తున్నారు. సో ఈవిడ్ని చూస్తున్నారు కదా, ఈవిడైతే దారిలోనే నార్మల్ డెలివరీ అయిపోయిందంట తీసుకొచ్చే లోపే. సో అలాంటి ప్లేస్లో అయితే ఉన్నారు వాళ్ళు. సో పాపం చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు.
సో మన వంతు సహాయం మనం చేసాం. అలానే ఎవరో ఒకరు మీ వంతు సహాయం కూడా మీరు చేయాలని కోరుకుంటున్నాను. తీసుకెళ్ళడానికే సాలుకుంటున్నాము. అవునండి, అదే మేము అదే అమ్మా, ఇదో నేను ఉన్నాను కదా, నేను ఏదో చేద్దాంలే. అవునా